అక్కడ చదువుతున్న విద్యార్థులందరూ పేద కుటుంబాలకు చెందినవారే. కానీ వెనుకబాటును వెక్కిరించేలా ప్రతిరోజు అహర్నిశలు శ్రమించి వారు చదువుతారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడమే గాక ఏ అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. వారిని మెరికల్లా తయారు చేస్తున్నారు. అలాంటి చదువుల కోవెల విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపుతున్న గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతంగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఒత్తిడి లేని చదువులకు కేర్ ఆఫ్ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ కళాశాల. చాలా కాలంగా ఈ కళాశాల అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుంది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమవుతుంది? అధ్యాపకులు ఏమంటున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు? ఆ వివరాలు తెలుసుకుందాం. ఐఐటిలో కేటగిరీల వారీగా ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు. ఏ ర్యాంక్ సాధించావు, ఎలా చదివావు అసలు? ఐ గాట్ ఏ 160 ర్యాంక్ ఇన్ కేటగిరీ, ఏసీ కేటగిరీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సక్సెస్ కాదు, ఇక మొత్తం మా కాలేజ్ సక్సెస్. సో అందరూ హెల్ప్ చేశారు. మొత్తం మా టీచర్స్ పక్కన కూర్చుంటే తిడతారు, బట్ మా టీచర్స్ పక్కన కూర్చోబెట్టుకొని మరి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డౌట్ క్లారిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ దీనికి మేజర్లీ. మాకు ఇక్కడ ప్రతి వీకెండ్కి టెస్ట్ జరుగుతాయి. సో మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకున్నందుకు మాకు అది అక్కడ తెలిసిపోతుంది. సో ఇఫ్ ఐ గాట్ నెగిటివ్స్, సో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంప్రూవ్, అట్లా నెగిటివ్స్ రాకుండా ఇంప్రూవ్మెంట్ అనేది నేను చేసుకుంటాను. మీరు చెప్పండి, అధ్యాపకుల ప్రోత్సాహం అనేది ఎట్లా ఉంటుంది? మీకు ఈ ర్యాంక్ వచ్చేందుకు ఎట్లా కష్టపడి చదివారు అసలు? ఆల్ ఇండియా నా కేటగిరీలో 82 ర్యాంక్ వచ్చింది. స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు అంటే ఏం చేయాలో అర్థం కాక మైండ్ అనేది బ్లాంక్ అయి ఉండే. తర్వాత ఐఐటి మీద అవగాహన వచ్చింది. జేఈ అంటే ఏంది అసలు ఫస్ట్ అది తెలుసుకున్నాం. అంటే మా కన్సిస్టెన్సీతో పాటు సార్ వాళ్ళ సపోర్టు, మోటివేషన్, వాళ్ళు చెప్పే అంటే పద్ధతులు, అంటే టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ఒక విధంగా అర్థం కాకపోవచ్చు, అదే నాకు అట్లా అర్థం కాకుంటే సారు ఇంకో విధంగా చెప్తారు. ఇట్లా అంటే డిఫరెంట్ టైప్స్గా వాళ్ళు ఇట్లా ఈజీ వేస్లో మాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందైతే ఫస్ట్ చాలా భయం అయింది. తర్వాత పక్కనున్న వాళ్ళు ఎందుకో ముందే సిఓఈలలో చదవచ్చు, కొంచెం నాకన్నా స్పీడ్ ఉన్నారు. అప్పుడు అసలు అంత దూరం దాకా కూడా వస్తారు అనుకోలేదు. కాకపోతే సార్ వాళ్ళు కొంచెం చెప్పడంతో సహా కొంచెం మోటివేషన్ బాగా ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరు ట్రై చేసినా వస్తుంది, రాదని ఎవరు టెన్షన్ తీసుకోకండి అని ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఏ ప్రోగ్రాం చెప్పినా కూడా ఐఐటి ఏంది, ఎన్ఐటి ఏంది, వాటి అంటే అందరూ చదివితే ఎంత బాగుంటుంది అనేది చెప్పి ఇక వన్ మైండ్లో ఫిక్స్ చేసేస్తాడు ఐఐటి ఎన్ఐటి కొట్టాలని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా టాపర్సే. వాళ్ళంటే నేర్చుకొని అట్లా మనకు కూడా చదివచ్చిన కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది. క్లాస్లో అర్థమైన కొద్ది అని అంటే ఫ్రెండ్స్ మంచిగా నేర్పిస్తారు, సార్ల కంటే ఎక్కువ నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఈ కళాశాలలో అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారం ఉంది. బయట నుంచి తీసుకొచ్చినటువంటి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయని విద్యార్థులు అంటున్నారు. మరి ఇక్కడ ఏ పుస్తకాలు లభిస్తాయి వాళ్ళని అడిగి తెలుస్తాం. మీరు ఇక్కడ చదువుకునేందుకు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి బుక్స్ ఇక్కడ లభ్యమవుతాయి? ఓల్డ్ ఎడిషన్ 1980 ఆ టైం నుంచి అన్ని పుస్తకాలు అనేవి దొరుకుతాయి. ఒక టాపిక్ పైనే 5-10 బుక్స్ అనేవి దొరుకుతాయి మాకు. ఇక్కడ అరిహంత్, సింగేజ్, బాలాజీ, ఓపీ టండన్ అట్లాంటివి ఎలాంటివి మార్కెట్లో ఎలాంటి బుక్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం 90 to 99% అన్ని బుక్స్ అన్నీ ఇక్కడ లభ్యమవుతాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు తెచ్చుకునే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ నుంచి స్పెషల్గా ఐవిన్స్ అని ఇవ్వబడతాయి. రిఫరెన్స్ బుక్స్ కూడా చాలా దొరుకుతాయి. పీవైక్యూస్ కూడా మనం ఎట్లాంటి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. టీచర్స్ చెప్పిందే కాకుండా వాళ్ళ క్లాసెసే కాకుండా మాకు ఎక్స్ట్రా ఫోకస్ దేని మీద పెట్టాలన్నా, మేము ఎందులో వెనుకబడి ఉన్నామో అది తెలుసుకోవాలన్నా, మేము వాటిలో ఇంప్రూవ్ అవుతున్నాం అని హెల్ప్ చేసుకోవడానికి కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ ల్యాబ్లో క్లాసెసే కాకుండా డైలీ టెస్ట్స్ కూడా జరుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరిగేటివి ఏవైనా ఇందులో నుంచి రాయొచ్చు. మేము ఎంబైబ్ అనే ప్లాట్ఫామ్ నుంచి మేము సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎలాంటి టెస్ట్ కావాలన్నా అలాంటి టెస్ట్ తీసుకొని మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకునేలాగా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మాకు అర్థం కానీ ఏమైనా టాపిక్స్ ఉన్నా, లేకపోతే ఏదో ఒక టాపిక్ మీద ఇంకా ఎక్కువ గ్రిప్స్ పెంచుకోవాలి అని అనుకున్నా మేము సార్ని అడిగి ఈ కంప్యూటర్ ల్యాబ్లో క్లాస్ చూసుకొని మంచిగా ఎగ్జామ్స్ కూడా రాసుకుంటాం. మాక్ టెస్ట్లు ఎక్కువ రాస్తాం. సార్, మీ దగ్గరకు వచ్చినప్పుడు విద్యార్థులు ఎలా ఉండేవారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ర్యాంకర్లుగా మారేందుకు మీరు ఏం చేస్తారు? ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నిరుపేద విద్యార్థుల యొక్క కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మా విద్యార్థులు. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు
అని నిరూపించడానికి మా విద్యార్థుల యొక్క సాధించినటువంటి ర్యాంకులే ఈనాటికి తార్కాణం. మా దగ్గరికి వచ్చినప్పుడు కేవలం ఇంటర్మీడియట్ చదవాలనే ఆలోచనతో మాత్రమే వారు వస్తారు. వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు మేము ఐఐటి శిక్షణ కూడా వారికి ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఈ శిక్షణ చాలా కఠోరమైంది అనుకుంటారు. అయినప్పటికీ కూడా క్రమక్రమంగా వారిలో ఉన్నటువంటి భయం, బెరుకు ఇటువంటివన్నీ పోగొట్టి మేము ఇది ఇంటర్మీడియట్ సిలబస్సే, ఇది ప్రత్యేకమైన శిక్షణ కాదు అనేటువంటి ఉత్సాహాన్ని వాళ్ళలో నింపి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు బిట్స్ కూడా చెప్పడం వల్ల వాళ్ళు క్రమక్రమంగా అభివృద్ధిని సాధించి ఇంటర్మీడియట్ సిలబస్సే, ఇది ప్రత్యేకమైన సిలబస్ కాదు అని తెలుసుకొని వారు క్రమక్రమంగా ఇంప్రూవ్ అయ్యి ర్యాంకులు సాధించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఐఐటిలో అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్. మీరు బయట లక్షలు పెట్టి చదువుకునే విద్యార్థులకు ధీటుగా ఈ ప్రభుత్వ సంక్షేమ కళాశాలలో మీరు వీళ్ళను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమవుతుంది? విద్యార్థులకు మీరు ఏ విధంగా బోధన చేస్తారు సార్? ఇక్కడికి వచ్చాక వాళ్ళు క్లాస్ రూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వినటం కాదు, పార్టిసిపేట్ చేస్తున్నారు. అది బాగా గమనించుకోండి. తర్వాత ఆర్గ్యూ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ రెండు వచ్చాయో ఆటోమేటిక్గా ఫైర్ డెవలప్ అయ్యి దానికి తోడు ప్రభుత్వ సహకారం, పెద్దల సహకారం, వీళ్ళకి అందుతున్న సాయం మూలాన వాళ్ళకి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఒక పట్టాన వదిలిపెట్టకుండా కింద మీద పెట్టి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు జీవితంలో పైకి వస్తున్నారు. ఈ హాస్టల్లో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా రేయింబవళ్ళు కష్టపడి ర్యాంకులు సాధించారు. ఇక్కడ ర్యాంకులు సాధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఐ వర్క్డ్ ఫర్ ఎ డే ఫర్ 8 hours perfectly, it seems, and all our faculty are very supportive and they used to encourage us very well. So that's the reason we have scored that much of మార్క్స్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఐఐటి అంటే ఏంటిది, ఎన్ఐటి అంటే ఏంటిది అని. తర్వాత ఇక్కడికి వచ్చినాక మాకు ఫ్యాకల్టీ మాకు చాలా మోటివేట్ చేసింది. ఇట్లుంటుంది, అట్లుంటుంది, లైఫ్ బాగుంటుంది ఐఐటికి వెళ్తే అని చెప్పి వాళ్ళు చెప్పిన గైడెన్స్, వాళ్ళు చెప్పిన టీచింగ్ మాకు చాలా యూజ్ అయింది. ఐఐటీస్ కొట్టాలి, మంచి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచిగా క్లియర్ చేయాలని వస్తాం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మేము కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అన్ని ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేము చాలా సంతోషంగా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇదే స్టడీ మాకు బయట దొరకాలంటే మేము చాలా అఫోర్డ్ చేయాలి దీనికి. ఇక్కడ మేము బయట ప్రైవేట్లో వాళ్ళు ఎంత అయితే చదువుతున్నారో వాళ్ళకి ఈక్వల్గా మేము ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ ప్రైవేట్ కాలేజెస్ ఈక్వల్గా మాకు ఇక్కడ ఐఐటి, నీట్ ఎన్ఐటి కోచింగ్ అనేది వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మ్యాక్సిమం మమ్మల్ని పుషప్ చేయడానికే టీచర్స్ ట్రై చేస్తారు. మాకు బయట నుండి సార్స్ వస్తారు, వాళ్ళు సేమ్ ఐఐటి లెవెల్లోనే టీచింగ్ చేస్తారు మాకు. చాలా సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ చదివేందుకు వస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ని మీ చేతుల్లో పెట్టేప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళకి? అడ్మిషన్ తీసుకోవడానికి దాదాపుగా రెసిడెన్షియల్ సిస్టమ్ అందరికీ తెలుసు, కానీ అడ్మిషన్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఫస్ట్ ఎస్పెషల్లీ విజిటర్స్, పేరెంట్స్ని మాత్రమే అలౌ చేస్తాము. తర్వాత మన ఇంట్లో ఏ రకంగా అంటే సేఫ్గా ఉండడానికి ఏమేమి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా అట్లా తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు సేఫ్గా ఆటోమేటిక్గా ఫీల్ అవుతారు. సార్, ఈ కళాశాలలో సీటు దొరికిన కాడ నుంచి మొదలుకుంటే విద్యార్థులు ర్యాంక్ సాధించి బయటకు వచ్చే వరకు అసలు వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దుతారు, ఇక్కడ ఎట్లా పాఠాలు చెప్తారు, ఆ విధానం ఎట్లా ఉంటుంది చెప్పరా? భారతదేశంలో అత్యంత వినూత్నమైన కళాశాల ఇది, ఐఐటి కళాశాల. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక ప్రత్యేకమైన కళాశాల లేదండి. సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాల నుండి, అత్యంత పేదరికంకి అనుభవించే వర్గాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను తీసుకొని వాళ్ళని అత్యుత్తమ విద్యావంతులుగా, పౌరులుగా తయారు చేస్తున్న గొప్ప సంస్థ ఇది. ఇక్కడ పనిచేయడం అయితే ఇటు ఉపాధ్యాయులకు కానీ, మా ప్రిన్సిపాల్కి కానీ ఎవరికైనా ఒక అదృష్టమే. ఎందుకంటే రాళ్ళ లాంటి పిల్లల్ని మేము రత్నాలుగా మార్చి పంపిస్తున్నాం. కార్పొరేట్లో దొరికే జీతాల కంటే తక్కువ జీతాలు దొరికినా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నంత ఇష్టంగా వాళ్ళు పిల్లల్ని తయారు చేస్తున్నారు సార్. ఈ పిల్లల విజయాలకు ప్రధాన కారకులు మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఎన్ఎల్పి స్పెషలిస్ట్తో మెంటల్ వెల్బీయింగ్ అనే ట్రైనింగ్లు ఇప్పించి ఎనానిమస్ రూమ్ అని ఒకటి ప్రత్యేకించి ఏర్పరిచి పిల్లలు ఏమన్నా మానసిక సంఘర్షణకు గురైనా,
పరీక్షలు సరిగా రాయకుండా తక్కువ మార్కులు వచ్చినా, వాళ్ళు ఇంకే రకమైన బాధలు పడ్డా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను మళ్ళీ మోటివేట్ చేసి బాగా చదువుకునేటట్టు చేయడం వల్ల మా దగ్గర ఎలాంటి మానసిక సమస్యలు ఎదురుగాలేదు. మా పిల్లలు బ్రహ్మాండంగా పరీక్షలు రాసి పోయినసారి కంటే కూడా ఉత్తమమైన ఫలితాలు సాధించారు సార్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడం ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రత్యేకత. వెనుకబడిన వారిని వెన్నంటి ప్రోత్సహించడం ఇక్కడి అధ్యాపకుల ప్రత్యేకత. అందుకే సాధారణంగా వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ అసాధారణ ప్రతిభను కనపరుస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.